నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాతల సంక్షేమం కోసం నిరంతరం కూటమి ప్రభుత్వం శ్రమిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం పార్క్ దగ్గర రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన పీఎం కిసాన్ అన్నదాతల సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, అనపర్తి నియోజకవర్గ తెదేపా పరిశీలకులు ఆకుల రామకృష్ణ, ఆత్మ చైర్మన్ జక్కలపూడి బాలాజీ తదితరులతో కలిసి పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమం వద్ద ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ రైతులు పండించిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను పరిశీలించారు.
ప్రభుత్వ పరంగా సహకారం అందించే కార్యక్రమం అన్నదాత సుఖీభావ ద్వారా ఈనాడు శ్రీకారం చుట్టడం, ఆ కార్యక్రమంలో మనందరూ కూడా పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, ఈనాటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న జనసేన పార్టీ ఇన్ఛార్జి సోదరులు బండారు శ్రీనివాసరావు గారు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ శ్రీ పల్లి మంగాదేవి భీమారావు గారు వాడాలని దాన్ని డిసైడ్ చేసి మన యాప్లో మనకు పెడతారు. ఆ ప్రకారం మీకు సరఫరా ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. లోటు ఏమీ లేదు. యూరియా కానీ డిఏపీ కానీ ఎక్కడ కొరత. పిఎం కిసాన్ విడుదల మన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన ఈ కూటమి నేతలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన రావులపాడులో మా డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ అది ఇచ్చారండి. నానో డిఏపి కానీ నానో యూరియా కానీ మేము చేనుకి పిచికారీ చేయించున్నాము. అలాగే మళ్ళీ ఎకరానికి వచ్చి 300 నుంచి 350 వరకు తీసుకుంటున్నారండి. మన రావులపల్లిని మొత్తం ముగ్గురు డ్రోన్లు తీసుకున్నారు. వాళ్ళందరి చేత వాళ్ళు మన రైతులకు ఉపయోగపడుతుందండి బాగాను. అది కూడా మన సబ్సిడీ ద్వారా ఇస్తున్నారు. దానికి మనకి రైతుకి 350తో పిచికారీ ఎకరానికి పిచికారీ అయిపోతుంది సార్. అది కూడా మనకి రైతుకు ఉపయోగంగానే ఉన్నది సార్. మన డ్రోను ఎకరానికి 350కి పిచికారీ అయిపోతుందండి. మన ఉపయోగంగానే ఉంది రైతులందరికీ. ఇంకా కొన్ని ఎక్కువ వస్తే మనకి రైతులకు అందరికీ ఉపయోగించుకుంటారు. మేడం గారు చేయించారండి సరే, ఏదైనా అవేర్ చేయాలి, రైతులకి చెప్పాలి. ఆలోచించలేదు. నేను కష్టపడతాను, సంపద సృష్టిస్తా, సంపద సృష్టించి మళ్ళీ మీ కష్టాలు తీరుస్తామని స్పష్టమైన హామీ ఇచ్చా. మీరు కూడా చూస్తే ఆ రోజు మమ్మల్ని నమ్మారు. ఆనాడిచ్చిన రైతుల కంటే ఎక్కువ మందికి ఇవాళ 46,85,838 మందికి, ఆనాడు 34 లక్షలు అంత ఇచ్చినట్టున్నారు వాళ్ళు. ఇంకో 12 లక్షల మందికి ఎక్కువగా 3,125 రూపాయలు ఈ మాల జమేస్తా ఉన్నారు. ఇది ఎందుకంటే స్పీచ్లో కనుక ఎక్కువ నేను వెళ్ళగానే వ్యవసాయ యాంత్రీకరణ డ్రోన్లు ఇచ్చిన, కృషి ట్రాక్టర్లు ఇచ్చిన, స్ప్రేయర్లు ఇచ్చిన, ఇవాళ పామాయిల్కి ఎక్కువ ధర వస్తూ ఉంది. పామాయిల్ సాగు సులువుగా ఉంది. పామాయిల్ సాగుకి ప్రభుత్వం కూడా ఈనాడు మద్దతు ఇస్తూ ఉంది. హెక్టార్కి ఇంతని డబ్బులు ఇస్తూ ఉంది. ఆ వివరాలు మీకు చెప్తాను నేను. ఆ మొక్కలు ఇస్తున్నారు, దానికి ఇంకా ఎరువులు ఇస్తున్నారు. అదేవిధంగా యూరియా డిఏపి ఎరువులు కూడా తగ్గించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అందుకే ఒక యాప్ పెట్టారు. ఆ యాప్లో అందరూ రిజిస్టర్ చేయించుకోవాలి రైతులు. అది రైతులు ఉన్నాయి, కౌలు రైతులు ఉన్నాయి, దేవాదాయ భూములు పండించుకునే కౌలు రైతులు ఉన్నాయి, రైతుల దగ్గర తీసుకున్న కౌలు రైతులు ఉన్నాయి, సొంతంగా వ్యవసాయ రైతులు ఉన్నాయి. ఆ యాప్లో నమోదు చేసుకోవాలి. ఇచ్చేసినటువంటి మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్స్, వైస్ చైర్మన్స్, సాగునీటి వినియోగదారు సంఘాల అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, కంటసెట్ సీన్ గారిని కూడా మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ గారు వేదిక కూర్చున్నాం. ఇచ్చేసిన కొవ్వూరు అచ్చెరెడ్డి గారు కూడా వేదిక కూర్చున్నారు. క్యాన్సర్ కారణాలు ఏమిటి అంటే వరి అన్నం తింటామనే చెప్తున్నారంటే మనందరూ నవ్వుతారు. మన వాళ్ళు ఏదో చెప్తున్నారు అనుకుంటారు, కానీ అది నిజం. వరి అన్నం ఎందుకు? రసాయన ఎరువులు ఎక్కువ వాడే ఆహార వ్యవసాయ ఉత్పత్తులు ఏది తిన్నా, అటువంటి రసాయన ఎరువులు ఎక్కువ వాడిన వ్యవసాయ ఉత్పత్తులు ఏది మనం తిన్నా మనం మాట్లాడే విషయాలు కాదు. అది ప్రజలందరికీ కూడా, రైతులకి తెలియజేయాలి, ప్రజలకి తెలియజేయాలి. ప్రజల ఆహార అలవాట్లు కూడా మార్పులు వచ్చాయి.
దాని తగ్గట్టుగా మనం పంటలు పండించే విధానంలో మార్పులు తెచ్చుకోవాలి. డిమాండ్ ఆధారిత అంటే ఎక్కువ డబ్బులు ఏ పంటలో వస్తాయి, దానికి మీకు సూత్రం తెలుసు. దానికి తగ్గట్టుగా మనం ఆలోచించి వ్యవసాయం వైపు మనం మరలాలని కోరుతూ ఉన్నాను. ఈనాడు